అత్యధిక ప్రొక్యూర్మెంట్ జరిగే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో జిల్లాలో తొలి రోజు ప్రారంభం ఆకివీడు మండలంలో ఈ గ్రామంలో, అంటే నా స్వగ్రామంలో. అంటే ఇది కావాలని చేసింది కాదు, ఇది అనుకోకుండా అలా వచ్చింది. ఇక్కడి నుంచి ప్రారంభం అవటం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా సమస్యలకి పరిష్కారం కూడా నేను చాలా సందర్భాల్లో రాహుల్ గారితో ఇంటరాక్ట్ అయ్యాను. నుంచే స్వీకరించి ఇది మిల్లర్లు ఎలాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఫలానా మిల్లుకి వెళ్ళేలాగా అక్కడ వాళ్ళ హెరాస్మెంటు ఇవేమీ లేకుండా ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ రూపకల్పనలో రాహుల్ గారి ఇన్పుట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే మేము గతంలో చర్చించామో అన్నిటికీ కూడా సొల్యూషన్స్ చాలా స్పష్టంగా, ఇందులో కూడా ఏదన్నా లోపాలు ఉంటే ప్రస్తుతానికి నాకైతే తెలియదు, కానీ సాధ్యమైనంత వరకు ఎటువంటి లోపాలు లేకుండా ఈ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థని, కొత్త ప్రొక్యూర్మెంట్ వ్యవస్థని ఈ కొత్త కూటమి ప్రభుత్వం అధికారులతో, రైతులతో, అందరితో చర్చించి ఒక సరైన విధాన నిర్ణయం తీసుకున్నారనే నేను భావిస్తున్నా. చాలా స్పష్టంగా అగ్రికల్చర్ వాళ్ళు, సివిల్ సప్లైస్, జేసీ గారు అందరూ అంత స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను దాని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదని అనుకుంటున్నా. అందుకని కొన్ని జనరల్ ఇష్యూస్ టచ్ చేస్తాను. ఇందాక తను సామ్రాజ్యం చెప్పినట్టు కొన్ని జనరల్ ఇష్యూస్, ముఖ్యంగా నీటి సమస్యకి మొత్తం మీదే నియోజకవర్గ పరిధిలోనే ఒక పరిష్కారం ఉండాలి అని ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచే అది ప్రారంభించడం జరిగింది. అలాగే మరి కాలువలు కలుషితం అవుతున్నాయి, జబ్బుల బారిన పడుతున్నారు. దుంపగడపలో జరిగిన తెలియని విష జ్వరాలు, మరి అక్కడ ఎప్పుడో ఉండే కాలువలు కనుమరుగయ్యే పరిస్థితి, ఆ కింద ఉన్న ఒక 300-400 ఎకరాలకి నీరు అందని పరిస్థితి, ఇటువంటివన్నీ చూసి మరి ఆ దిద్దుబాటు చర్యల్ని ముందు మన ఇల్లే సరి చేసుకోవాలి, తర్వాత పక్కకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఆకివీడు, ఈ ఐబీవరం, ఈ ప్రాంతాల్లో ఉన్న పంట కాలువ మీద ఆక్రమణలపైనే దృష్టి పెట్టి, అప్పుడు కొంతమంది అబ్జెక్ట్ చేసినప్పటికీ కూడా నేను స్పష్టంగా, మీరు మాడిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు, బట్ తరువాత అయినా సరే మీరు సంతోషిస్తారు, మీ సొంత ఇల్లు. ఎందుకంటే ఎప్పటికీ శాశ్వతంగా మీకు హక్కు రాదు అక్కడ, ఏనాటికైనా సరే అవన్నీ తీక తప్పదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మీ స్థలాలకి. అప్పుడు వాటర్ ప్రొవిజను, ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ ఇస్తానని చెప్పి స్పెసిఫిక్గా మాట ఇచ్చి అన్నదానికన్నా తొందరగానే ఆ కరెంటు స్తంభాలన్నీ ఏర్పాటు చేయటం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే అబ్బాయిరాజు గారు చెప్తున్నారు, ఆ స్ట్రెచ్ మొత్తం చక్కటి గ్రీనరీతో, అంటే కాలువ ప్రక్షాళనకి ఒక రోడ్డు వదిలి, బుల్డోజర్ వెళ్ళటానికి వీలుగా రోడ్డు వదిలి, ఆ పక్కన చక్కటి గ్రీనరీ అంతా కూడా మా ఆకివీడు, ఐబీవరం ప్రజల సహకారంతో ఆ మొత్తం అంతా గ్రీన్ బెల్ట్ డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అది చేయగలిగితే పడ్డ కష్టానికి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, అక్కడ ఆటోమేటిక్గా వాకింగ్ ట్రాక్ ఉంటుంది, ఆనందంగా ఉంటారు, ఎటువంటి జబ్బులు రావు. కానీ ఈ పైన ఉన్న కంటామినేషన్లు ఉన్నాయి ఇంకా.
అవన్నీ కూడా వరుసగా ముందు ఆకివీడు మండలం కాబట్టి ఆకివీడు మండలంలో చాలా చెరువుల చుట్టూ మంచినీటి చెరువుల చుట్టూ కాలువల పక్కన ఉన్నాయి ఆక్రమణలు. వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, అనుమతులు తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి హాని చేకూర్చే ఎటువంటి ఆక్రమణలు, చేయకూడని ఆక్రమణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ మంచినీటి చెరువులు, ఈ పంట కాలువలు. ఎందుకంటే ఆ పంట కాలువ వేరే ఊర్లో మళ్ళీ మనం తాగే మంచినీరుకి నీటి వసతి చేకూర్చేది. సో కాబట్టి అది కలుషితం అవ్వకుండా చూసుకోవాలి. మన ఊర్లోనే డాక్టర్ సూర్యనారాయణ గారు ఉన్నారు, క్యాన్సర్ స్పెషలిస్టు. ఆయనతో మాట్లాడితే మన ప్రాంతం నుంచి ఈ భీమవరం, ఉండి ఈ ప్రాంతాల నుంచి వచ్చే క్యాన్సర్ రోగులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ చర్యల్ని మీరు మరింత వేగవంతం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది మీ మీద అని చెప్పి ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇన్ని జబ్బులకి ముఖ్య కారణం కలుషితమైన నీరు. కలుషితమైన నీరుని ఎలా బాగు చేయాలి, ఎలాగ శుద్ధి చేయాలి అనేది ఒక పక్క. ఆ కలుషితమైన నీటిని కూడా ఎంతవరకు కలుషితం లేకుండా చేయాలి అంటే దానికి ఈ చేపల రైతులు కూడా కొంచెం దూరం పంప్ చేయాలి. ఎందుకులే అని చెప్పి పంట కాలంలోకి కలుపుతున్నారు. మొన్న అక్కడ వెలివేరులో ఒక సంఘటన జరిగింది, చెరుకువాడలో ఒక సంఘటన జరిగింది. వాళ్ళని లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తామని చెప్తాం చేపల చెరువులు. వాళ్ళు మొదటి తప్పుగా భావించి కొంత పెనాల్టీ ఆ ఊళ్ళో మంచి కార్యక్రమాలకి కొంచెం రీజనబుల్గానే పెనాల్టీ కూడా వేయటం జరిగింది. సో నా బంధువైనా ఎవరైనా కూడా వారు ఏ కులానికి చెందిన వారైనా ఎంత గొప్పవారైనా ఒకసారి పెనాల్టీ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిమందికి చేపల చెరువు ఇలాగా డ్రైన్లోకి వదలకుండా వంటకాలలోకి ఎవరైనా వదిలితే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న పర్మిషన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అందులో ఎటువంటి మొహమాటం ఉండదు. ఏంటి ఈ రూల్స్ అనుకుంటే ప్రజా సంక్షేమం కోసం స్వీయ నియంత్రణ తప్పదు, ఖచ్చితంగా అది అమలు చేస్తాం. అలాగే ఇందాక సామ్రాజ్యం చెప్పింది, ఆ చెత్త కూడా మరి కాలువగట్ల మీద వేస్తున్నారు. చాలా చోట్ల నాకు తెలిసింది ఏంటంటే పంచాయతీలే వేసేస్తున్నారు కాలువగట్ల మీద. చాలామంది పంచాయతీ వాళ్ళు మొన్న ఉగాది నుంచి వేయటం మానేశారు. ఆల్టర్నేటివ్స్ త్వరగా చూసుకోమన్నాం. ఆ వేసిన దాన్ని వాళ్ళే తొందరగా దగ్గరుండి తగలబెట్టే పని చేసి, నా ఉద్దేశం రాబోయే ఒక 10 రోజుల్లో చాలా మార్పు వస్తుంది. జేసీ గారు, పంచాయతీ వాళ్ళైనా తప్పు చేస్తే ఆ పంచాయతీ ప్రెసిడెంట్ని, ఆ పంచాయతీ సెక్రటరీని ఖచ్చితంగా ఎటువంటి విధంగా వాళ్ళని మరి హెచ్చరించాలో మరి ఆ హెచ్చరికలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఊరిని రక్షించవలసిన వాళ్ళు మీరే ఆ చెరువుల పక్కన మనూరు కాదులే అని చెప్పి చాలామంది పక్కూరు చెరువు దగ్గర పక్కూరు కాలువ దగ్గర వేసేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు ఏదో ప్రాంగణం చేసుకొని మంచి మంచి టెక్నిక్స్ కూడా వచ్చినాయి. ఆ ప్లాస్టిక్ వేస్ట్ని తీసేస్తే మిగిలింది ఏదైనా సింపుల్ కెమికల్ ట్రీట్మెంట్తో మనం ఒక 4 పిట్లు ఏర్పాటు చేసుకుంటే ప్రతి పిట్లో వేసింది 15వ రోజుకి అది కంపోస్ట్గా మారుతుంది. అది ఎవరైనా సరే వచ్చి స్వచ్ఛందంగానే తీసుకుని వెళ్తారు. సో ఖచ్చితంగా శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. కానీ ఆ ఉపాయం గురించి ఆలోచించకుండా ప్రజలకు అపాయం కలుగజేసే పనులే మనం ఎక్కువగా చేస్తున్నాం. అటువంటివన్నీ మానేయాలి. నేనేదో స్కూల్ మాస్టర్ లాగా చెప్తున్నానని కాదు. మనలో ప్రతి ఒక్కరూ కూడా మన చుట్టూ ఉన్న పర్యావరణం కలుషితం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం నేను టిప్పులు తినడానికి రెడీ. కొద్ది కాలం పాటు కొంతమందితో
నేను తిట్లు తినడానికి రెడీ, కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏదో పేపర్లో వాళ్ళు వీళ్ళు విలేకరులు కొద్దిమంది, మీరు కాదులే, కొద్దిమంది రకరకాలుగా ఏదో చిన్న చిన్న వెబ్సైట్లో వాటిల్లో రాసుకుంటున్నారు. రాసుకోండి, మీరు ఎంత ఎక్కువ రాసుకుంటే నాకు అంత సంతోషం. డెఫినెట్గా ప్రజల్లో పరివర్తన వచ్చే వరకు నా ఫైట్ కంటిన్యూ అవుతుంది. బాధపడే వాళ్ళు బాధపడతారు. ఆకివీడులో ముఖ్యంగా మరి గతంలో ఉన్నదానికన్నా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ఆ కమిషనర్ కూడా బాగా ఇప్పుడు ఆయన కష్టపడుతున్నాడు. అలాగే ఎంఆర్ఓ వెంకటేష్ కూడా ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వటం, ఈ అన్నిటికీ కూడా ప్రాంప్ట్గా యాక్ట్ చేసినందువల్ల, ఎందుకంటే ఐబీవరం ఆకివీడు ఆల్మోస్ట్ ఒకటే కాబట్టి ఆకివీడికి ఒక మంచి పార్క్ కెనరా బ్యాంక్ వాళ్ళ సహకారంతో గతంలో హాస్పిటల్ పక్కన చెత్త యార్డ్ ఉంటే ఇప్పుడు దాన్ని ఒక ఉద్యానవనంగా మార్చి అక్కడ మెడిటేషన్కి, యోగాకి ఒక సెంటరు, మెడిటేషన్కి ఒక సెంటరు, అది క్లియర్ అయింది. కెనరా బ్యాంక్ వాళ్ళు 50 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. ఆయన ఇక్కడే ఆ చైర్మన్ గారు మన ఆకివీడు స్కూల్లోనే చదువుకున్నారు. అలాగే ఆకివీడు హై స్కూల్ కూడా అక్కడే చదువుకున్న ఇప్పుడు మన సెక్రటరీ గారు వేరే ఎస్బీఐతో ఆ స్కూల్ అభివృద్ధికి ఇంకొక 50 లక్షలు కేటాయించడం జరిగింది. అలాగే మన ఒక 25 గ్రామాల్లో వాటర్ ట్రీట్మెంట్, ఈ మైక్రో ఫిల్టర్స్ కూడా మరి కెనరా బ్యాంక్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బాగా డిలే అయితే మే 15 నాటికి మొత్తం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లన్నీ కూడా నా స్నేహితులు కావచ్చు, సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, జల్ జీవన్ మిషన్ నుంచి వచ్చినవి కావచ్చు, ఇవన్నీ కలగలిపి జల్ జీవన్ నుంచి ఒక 18 నుంచి 20 వరకు వచ్చినాయి. ఒక 25 కెనరా బ్యాంక్ ఇచ్చారు. మిగిలినవి దాతలు, నా స్నేహితులు, మేము చేసినవి. అన్ని గ్రామాల్లో కూడా ఖచ్చితంగా మే 15 నాటికి మైక్రో ఫిల్టర్స్ ఉంటాయి. ఇక ఆ నీరు కలుషితం అవ్వకుండా చూసే ప్రాసెస్ మొదలుపెట్టాం. అది కూడా మే నాటికి పూర్తి కాకపోయినా కొన్ని క్రాప్స్ వేసిన తర్వాత, క్రాప్ తీసిన తర్వాత ఇది రొయ్యలు కానీ చేపలు కానీ అప్పుడు ప్యారలల్గా 3 మీటర్ల గ్యాప్ వదిలి కొత్త గట్టు వేసుకోవాలి. లేదంటే పంటకాలం ఏదైతే రొయ్యల చెరువు పక్కన ఉందో ఈ పంటకాలం గట్టునే వాళ్ళు గట్టి కింద చేసుకుని కొంత స్థలం కక్కుర్తితో ఆ వాటర్, సెలైన్ వాటర్, సీపేజ్ ఈ డ్రింకింగ్ వాటర్లోకి వచ్చి బాగా కలుషితం అయిపోతుంది. సో అది నిర్మూలించాలి పర్మనెంట్గా. దానికి పంట మధ్యలో ఉండగా చేయటం సాధ్యం కాదు కాబట్టి కొంత గడువు ఇవ్వటం జరిగింది. మ్యాక్సిమం ఏదేమైనా ఒక సెప్టెంబర్ నాటికి నీటి కలుషితం అయ్యే సోర్సెస్ అన్నీ కూడా శాశ్వతంగా, ఎందుకంటే మనకున్న డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టం చేసి డ్రైన్లోకే వెళ్ళాలి. ఇక్కడ ఫ్యాక్టరీస్ నుంచి వెళ్ళేదైనా, ఆక్వా ప్లాంట్లు ఏవైనా కూడా ఈ పంట కాలాల్లో కలవకుండా చర్యలన్నీ కూడా మొదలుపెట్టాం. అది సెప్టెంబర్ నాటికి అది కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా నీటితో పాటు శుద్ధి చేసిన నీరు, మినరల్ వాటర్కి, మన మార్కెట్లో కొనే మినరల్ వాటర్ కన్నా బెటర్ క్వాలిటీ. ఎందుకంటే మినరల్ వాటర్లో 60 ppm ఉంటే మినరల్స్ మనకు ఒక 250 నుంచి 300 వరకు ఉండవలసిన అవసరం ఉంది. ఈ సప్లై చేసే వాటర్లో 250 ppm మెయింటైన్ అయ్యేలాగా కూడా చర్యలు తీసుకోవడానికి జల్ జీవన్ మిషన్ అధికారులతో గత 2 రోజులుగా చర్చలు కూడా జరిపాం. సో ఖచ్చితంగా నీటి సమస్య, తాగునీటి సమస్యతో పాటు సాగునీటి సమస్య కూడా ఉన్న సమస్యలన్నీ కూడా చాలా చోట్ల డ్రైనేజ్ సరిగ్గా లేక మునిగిపోతున్నాయి పంటలు. నీరు రాక ఇప్పుడు సిద్ధాపురం ఉంది, శివారు ప్రాంతం, నీరు రావడానికి ఒక ఇబ్బంది, నీరు వచ్చిన తర్వాత ఆ డ్రైనేజ్ నుంచి నీరు పోవడానికి ఒక ఇబ్బందిగా కూడా ఉంది. అలా చాలా గ్రామాల్లో ఉన్నాయి. ఈ సాగునీటి వ్యవస్థను కూడా
సరిదిద్దే పని చాలా వరకు మనం ముందు సొంత డబ్బులతోటి దాతల డబ్బులతో చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా వర్క్స్ పిలవమన్నారు. నెక్స్ట్ 3 నెలల్లో ఖచ్చితంగా ఈ సాగునీటి కాలువలు, డ్రైనేజు ప్రక్షాళన కూడా జరుగుతుంది. అలాగే స్కూళ్ళకు కూడా కంప్యూటర్స్ ప్రతి జెడ్పీ స్కూల్లో కూడా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టడం కోసం కొద్దిమందితో నేను మాట్లాడాను. అది ఇమీడియట్గా కాకపోయినా ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి మనకున్న 22 జెడ్పీ స్కూల్స్లో 6 నుంచి 7 స్కూల్స్లో స్టార్ట్ చేసి ఆ వచ్చే విద్యా సంవత్సరానికి ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబొరేటరీ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మన ఉండిలో ఉన్న స్కూల్స్ రాష్ట్రంలోనే ఒక మోడల్ స్కూల్స్ లాగా ఉండాలనే ఆశయంతో అది కూడా చేపట్టడం జరుగుతుంది. ఇక ముఖ్యమైన విషయం క్రైమ్ రేటు ముందుకు రాని వాళ్ళు ఉంటారు, ఆస్తులు ఉన్నా కూడా. సో అటువంటివి అది నేను మళ్ళీ నా ఫ్రెండ్స్నే నేను నా ఫ్రెండ్స్తో రంగంలోకి దిగి ఖచ్చితంగా నెక్స్ట్ నెల 15 రోజుల్లో జగదీష్ ఉన్నాడు ఇక్కడ సిఏ గారితో మాట్లాడటం జరిగింది. మీరు అందరూ కూడా ఆయనతో టచ్లో ఉండి రాబోయే 2 నెలల్లో 1.5 మంత్ నుంచి 2 మంత్స్లో అన్ని స్కూళ్ళల్లో అలాగే ప్రధాన కూడళ్లలో కూడా ఈ సీసీ కెమెరాస్ మనం ఏర్పాటు చేసుకుంటే క్రైమ్ రేట్ 0 చేయొచ్చు. చిన్న సంఘటన జరిగినా కూడా 10 నిమిషాల్లో పట్టుకోవాలి అంటే అత్యద్భుతమైన సీసీ కెమెరా వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకుంటే ఏ ప్రభుత్వమైనా కావాల్సింది మంచి ఎడ్యుకేషన్, మంచి హాస్పిటల్ ఫెసిలిటీ, భద్రత. జీవించాలంటే భద్రత. ఆ భద్రత మన నియోజకవర్గానికి ఒక 3 కోట్లతో చేసుకోవచ్చు. దాతలు విరాళంగా ఏ ఊరు కావూరు ఆ పంచాయతీ నిధులు కూడా సర్ప్లస్ పంచాయతీకి నిధులు ఎలా రావాలో కూడా చేస్తాం. చాలా అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. అక్రమ లేఅవుట్ల దగ్గర డబ్బులు కలెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసి ఈ వ్యవస్థని లా అండ్ ఆర్డర్ని పటిష్టపరుస్తాం. సరే, విద్య ఖచ్చితంగా గవర్నమెంట్ పాఠశాలలో వచ్చే సంవత్సరానికల్లా అత్యద్భుతంగా తయారు చేస్తాం. స్పోకెన్ ఇంగ్లీష్ని కూడా ఒక క్లాస్ ఎక్స్ట్రా తీసుకుని దానికి టీచర్లు లేరు. కొన్ని కాలేజెస్ వాళ్ళతో మాట్లాడుతున్నా, ఎస్ఆర్కేఆర్ బివి రాజు గారి కాలేజు, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా విద్యార్థులే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవడానికి వాళ్ళకి ఒక సైడ్ యాక్టివిటీగా ఉంటుంది, విద్యార్థులకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ పాఠాలు వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం మీద వ్యామోహంతో ఇంగ్లీష్ మాట్లాడటం కోసమే. యాక్చువల్గా బయాలజీ, జువాలజీ ఇంగ్లీష్లో చదివినా తెలుగులో చదివినా పెద్ద తేడా ఏమీ లేదు. బట్ మనకు కావాల్సింది మాట్లాడగలగటం, అర్థం చేసుకోగలగటం. సో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఎలాగ చేయాలి అనే దాని మీద కూడా ఒక ప్రణాళిక గురించి ఆలోచిస్తున్నాం. సో వైద్యం మన ఆకివీడు హాస్పిటల్ ఎంత ఖర్చు పెట్టి బాగు చేసామో చూశారు. చెరుకుమిల్లి డాక్టర్ గారు అని 50 లక్షలు డొనేట్ చేసి మంచి కిడ్నీ డయాలసిస్ సెంటర్ని కూడా ఇచ్చారు. అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆ డాక్టర్లు షార్టేజ్ ఉంటే కూడా మొన్ననే 1-2 డాక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. మంచి ఫెసిలిటీ అక్కడ క్రియేట్ చేసాం. అలాగే విలేజ్ క్లినిక్స్ అన్నీ కూడా ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి, వాళ్ళకి వసతులు లేని చోట కొన్ని కంప్లీట్ చేయవలసిన బిల్డింగ్స్ని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వగలమా. సో ఈ ఆరోగ్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం సజావుగా పనిచేస్తుందనడానికి ఈ 3 ఇంపార్టెంట్ పారామీటర్స్. ఆ 3 పారామీటర్స్ మీద స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. ఏది చేపట్టినా ప్రభుత్వం నుంచి మరి మన అధికారులు రాహుల్ గారు, ప్రవీణ్ యువకుడు, అలాగే కలెక్టర్ గారు అందరూ కూడా వారి సంపూర్ణ
సహకారాన్ని, అలాగే ఎస్పీ గారు వారి సంపూర్ణ సహకారాన్ని, ముఖ్యంగా పోలీస్ అందించబట్టి రిజల్ట్ కనపడితే మనం ముందుకు వెళ్ళగలం. అదృష్టవశాత్తు ఆ రిజల్ట్ ప్రజలందరూ కూడా కోఆపరేషన్ ఉంది కాబట్టి, ఆ రిజల్ట్ కనపడుతుంది కాబట్టి ముందుకు వెళ్తున్నాం. సో అభివృద్ధిలో అధికారుల సహకారం పూర్తిగా ఉంది, ప్రజల సహకారం సరిపడ స్థాయిలో ఉంది. ఆ సరిపడ స్థాయిని పూర్తి స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా, మీ మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం నా స్వగ్రామంలో ప్రారంభమైనందుకు ఇప్పుడే ఐబీవరం స్కూల్కి అబ్బాయి రాజు గారు నోట్ చేసుకో, శుభ ప్రారంభం. అరౌండ్ 1.5 lakh ఎంత అవుతుంది. ఇక్కడ ఇది ఎలాగ ఈ ఊర్లో ప్రారంభించాము, ఈ స్కీమ్ కూడా ఈ ఊర్లోనే ప్రారంభిద్దాం. మరి ఇంకా ఆకువీడి స్కూల్ ప్రసాద్ గారు మీరు అనౌన్స్ చేయండి, ఎవరో కానీ మీరు ఈజీగా పెట్టేస్తారు. 2 జెడ్పీ స్కూల్స్కి మీరు పెట్టేస్తారా? కెమెరాలు ఉన్నాయంట, కెమెరాస్ ఉన్నాయా? నువ్వు చూసావా జగదీష్? అది చూసుకో. ఏదైనా అయినా సరిపడా లేకపోతే ఇప్పుడు, ఎందుకంటే పెద్ద గ్రౌండ్, ఆ గ్రౌండ్ మూలల్లో వాటిలోనే ఉంటాయి యాంటీ సోషల్ యాక్టివిటీస్. ఊరికి క్లాస్ రూమ్లో, ప్రిన్సిపల్ రూమ్లో పెట్టుకుంటాం కాదు, అన్ని కార్నర్స్లో ఉన్నాయో లేదో చూసి అది సరే. దుప్పగడప ఎలాగో అక్కడ ఆయన పెద్ద డోనర్ ఉన్నారు కాబట్టి హాస్పిటల్కి చాలా ఇచ్చారు, ఆయనకే చెప్పి ఆ దుప్పగడపలో హై స్కూల్ లేదేమో కదా, ఓన్లీ ప్రైమరీ స్కూల్ ఉన్నట్టు. ప్రైమరీ స్కూల్స్ అవసరం ఉంటుందా మనకి? మహేష్ ఇస్తారండి. ఓ చుట్టూ గ్రౌండ్స్ ఉన్నాయి. మన మహేష్ కూడా ఇస్తారండి, ఐవర్ మహేష్. ఎక్కడ దుప్పగడపగా? ఓ 8th క్లాస్ కూడా స్టార్ట్ అయిందా? అయితే అక్కడ కూడా అవసరం. చూద్దాం, ఎందుకంటే దాతలు ఉన్నారు. 1-2 ఊర్లు తప్ప అన్ని ఊళ్ళలో మనకు ఉంటారు. సో ఇది స్టార్ట్ చేద్దాం. నీ ఆఫీస్కి, ఆ కంట్రోల్ రూమ్కి కనెక్షన్ సైమల్టేనియస్గా ముఖ్య కోడాలలో ఇమీడియట్గా మనం మొదలు పెడదాం. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్కి కొంచెం టైం పడుతుంది. స్కూల్స్, మెయిన్ రోడ్స్, జంక్షన్లు మన టార్గెట్ ఫస్ట్ ఫేజ్. ఇది మనం 45 days అప్పర్ లిమిట్ పెట్టుకుని చేసేద్దాం. నువ్వు సాయంత్రం వస్తే ఏ ఊరు ఆ ఊరు 6 తర్వాత ఆ ఊళ్ళో ఎవరెవరితో మాట్లాడాలో అట్లీస్ట్ 50% గ్రామాలని ఈరోజే మనం కవర్ చేద్దాం. సో ఇది నేను చెప్పాలనుకున్నది. ఇప్పుడే ఒక 300 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. మరి సార్వాలో పంట కూడా సరిగ్గా రాలేదని చెప్పడం జరిగింది. మరి దానికి తగ్గిన తర్వాత కూడా చేపల చెరువు పర్మిషన్ రాలేదు, సమ్ జోన్ ప్రాబ్లం ఉందన్నారు. నేను ఈరోజే తిరిగి కారులో వెళ్ళేటప్పుడు కమిషనర్ గారితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారానికి కూడా కృషి చేస్తాను.